శరణాగతి అంటే అసలు నిజంగా ఏంటి? ఎవరో మనకు సరిగ్గా చెప్పరు. మన జీవితంలో జరిగేదన్నీ సంతోషం, బాధ, విజయం, విఫలం ఇవన్నీ దేవుని కృపే అని తెలుసుకోవాలి. ఇది శరణాగతి యొక్క మొదటి సూత్రం. ఏమీ కోరుకోకూడదు. ఏం జరగాలనుకున్నది, ఏం జరగకూడదు, అన్నీ మన కంట్రోల్‌లో లేవు అని తెలుసుకోవాలి. కోరికలను వదిలేస్తే మన మనసు అతి శాంతంగా ఉంటుంది. ఇది రెండవ సూత్రం. అహంకారం వదిలిపెట్టాలి. నేను ఎవరు? నా విజయాలు నా చేతిలో లేవు. దేవుడే ప్రతీదీ అని తెలుసుకోవాలి. నేను ఎవరు అని మనన చేసుకుంటూ ఉండాలి. నాలుగవ సూత్రం కర్మ చేయండి. ఫలితాన్ని దేవునికి వదిలివేయండి. మీ ప్రయత్నం చేశారు. అది ఫలితం దేవుడిచ్చే గ్రేస్ అని తెలుసుకోవాలి. ఇంకా ఐదవ సూత్రం మీరు ఈ సూత్రాలన్నీ పాటిస్తే శరణాగతి చేసినట్టు. అసలు శరణాగతి చేయడం అంటే ఏంటో తెలిస్తేనే కదా ఎవరన్నా శరణాగతి ఎలా అవ్వాలో తెలిసేది. రమణ మహర్షి చెప్పినట్టు శరణాగతి చెందిన వారి ప్రారంధ కర్మలు వారికి అనుకూలంగానే ఉండును కానీ ప్రతికూలంగా ఉండవు అని చెప్పారు. ఆ విధంగా మీరు శరణాగతి చేయండి. మీ కర్మల నుంచి బయటపడండి.